అంటే ఇప్పుడు బిగ్ బాస్లో గతంలో సోషల్ మీడియా నుంచి నువ్వు అన్నాడు కాబట్టి సోషల్ మీడియా నుంచి ఇప్పుడు మహేష్ విట్ట సోషల్ మీడియా నుంచి వచ్చిన కుర్రాడే. మహేష్ విట్ట అలాంటి కూడా చాలామంది తీసుకున్నారు చూసుకుంటే. సరే ఈసారి పల్లవి ప్రశాంత్ అంటే ఎవ్వరికి తెలియనటువంటి ఒక రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కూడా తీసుకొచ్చారు. సరే ఈ మధ్యన కాస్త లైమ్ లైట్లోకి వస్తున్నటువంటి బోలే షావ్లీ అట్లా చాలామంది తీసుకుపోయారు. సో మీకు ఇంకా టైం ఉన్నదేమో. లేదు, ప్రపంచంలో నేను ఇప్పుడు 5 ఏళ్ళ ఫేమస్ అయ్యి వాళ్ళకన్నా నాకు ఎక్కువ క్రేజ్ ఉంది మార్కెట్లో. నేను ఉప్పల్ బాల్ అంటే 2 రాష్ట్రాలు కాదు కొన్ని దేశాలకు తెలుసు. నేను వాళ్ళు ఎవరికి తెలుసు, వాళ్ళు బిగ్ బాస్ పోయినాకనే వీళ్ళు ఎవరని చూశారు, కానీ అంతకుముందు వాళ్ళు ఎవరు తెలియదు. రోడ్డు పోటీ పోతే కూడా వాళ్ళని ఎవరు పట్టించుకోరు. అదే నేను రోడ్డు పోతే 100 మంది ఎగబడతారు ఉప్పల్ బాల్ అని. వాళ్ళకి నాకు చాలా తేడా ఉంది. నేను వెళ్తే వాళ్ళకన్నా 3 రేటింగ్ వస్తుంది. నేను బిగ్ బాస్కి వెళ్తే బిగ్ బాస్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సరే ఇప్పుడున్న బిగ్ బాస్లో 7 మిగిలిన కంటెస్టెంట్స్ 15 మందితో మొదలైనటువంటి బిగ్ బాస్ అవుతున్నారు. తర్వాత సరే మళ్ళీ యాడ్ అయ్యారు చూసుకుంటే వాళ్ళకి 7 మిగిలేరు. ఈ 7లో నీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? నాకు ఈ దానిలో నచ్చిందంటే ముగ్గురే ఇష్టం. ముగ్గురు ఇట్లా ఎవరైనా ఫైనల్లో రావాలి, ఆ టైటిల్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. అంటే ఎవరు ఆ ముగ్గురు ఎవరు? ఒక శివాజీ, అమర్దీప్, ఇంకోటి కాదు లా ఉంటాడు చూడు అర్జున్. నాకు ముగ్గురు ఇష్టం, వాళ్ళు బాగా ఆడుతున్నారు. అర్జున్ మాత్రం చాలా బాగా ఆడుతున్నాడు. అమర్దీప్ కూడా చాలా కష్టపడుతున్నాడు. పల్లవి ప్రశాంత్ కూడా కష్టపడుతున్నాడు, కాదని చెప్పట్లే, చాలా కష్టపడుతుంది తను కూడా. నా శివాజీ కూడా కష్టపడుతున్నారు. నాకు శివాజీ గెలవాలని ఉంది. శివాజీ ఎందుకు అంటే ప్రత్యేకంగా శివాజీ ఎందుకు? ఇప్పుడు నువ్వు ఒక రైతు బిడ్డ అని చెప్తున్నావు. నువ్వు ఒక రైతు బిడ్డ అయి ఉండి ఇంకొక రైతు బిడ్డకు సపోర్ట్ చేయాలి. కానీ అంటే సినిమాలు కొన్ని దాదాపు 100-150 సినిమాలు చేసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని రాజకీయంగా కానీ లేకపోతే ఇటు సినీ రంగంలో కానీ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చినటువంటి శివాజీ గారికి కొత్తగా ఇప్పుడు ఫేమస్ కావాల్సిన అవసరము లేదు ఆయనకి. అంటే దీనివల్ల ఆయనకు వచ్చే కొత్త లాభము లేదు. కానీ ఇప్పుడు అంటే ఒక మారుమూల పల్లెటూరు నుంచి ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి పల్లవి ప్రశాంత్, నువ్వు కూడా రైతు బిడ్డ అంటున్నావు కాబట్టి ఆ మాట్లాడుతున్నా. అవును, నాకు కూడా పల్లవి ప్రశాంత్ గెలవాలని ఉంది, పల్లవి ప్రశాంత్ రావాలని నాకు కూడా కోరుకుంది. నేను కాదని చెప్పట్లేదు. ఇప్పుడు ఎందుకంటే నాకు నచ్చిన మనిషికి నేను సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు ఎందుకంటే నేను పల్లవి ప్రశాంత్తో కలిశాను, ఉన్నాను. పల్లవి ప్రశాంత్ ఏందో నాకు తెలుసు, నేను తనతో తిరిగాను. అంటే ఇప్పుడు నువ్వు అంటున్నావు పల్లవి ప్రశాంత్ అంటే ఏందో తెలుసు అంటున్నావు. సో పల్లవి ప్రశాంత్ గురించి నీకు తెలిసిందని చెప్పి నాకు. నేను పల్లవి ప్రశాంత్కి ఎందుకు సపోర్ట్ చేయట్లేదని కూడా అది కూడా చెప్తా ఓపెన్గా. పల్లవి ప్రశాంత్ మంచోడే. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్కి వచ్చినాక కష్టపడి గేమ్లు ఆడుతున్నాడు. ఆ ఆటిట్యూడ్ బాగా నచ్చింది. ప్రశాంత్లో నాకు నచ్చింది ఏంటంటే బాగా బిగ్ బాస్లో గేమ్స్ ఆడాడు. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్, చాలా బాగా ఆడాడు. నాకు ప్రశాంత్లో నచ్చింది ఏంటి అంటే ఒకసారి ప్రశాంత్ నన్ను కలిసినప్పుడు ఇమ్రాన్తోకి వచ్చినప్పుడు, ఇమ్రాన్కి బిగ్ బాస్ కోసం వీడియో కోసం పెట్టించుకోవడానికి వచ్చినప్పుడు పక్కనే నేను ఉన్నప్పుడు ప్రశాంత్ నన్ను చీప్గా చూశాడు. నాతో అంటే ఆయనడు ఆ వీడియో చేసేటప్పుడు ఎవరు ఇమ్రాన్ రాబాలు నువ్వు అంటే ప్రశాంత్ వద్దు నాకు అన్నాడు. ఇమ్రాన్తో ఒక్కంత వీడియో చేసిపోయాడు. అప్పుడు నేను పక్కలో ఉన్నా, నాకు ఒక ఫీలింగ్ కలుగుతుంది కదా తన మీద. అప్పుడు నాకు ప్రశాంత్ మీద బాధ అనిపించింది. అంటే ఎందుకు అట్లా చేసినట్టు? అది ఎందుకు చేశాడో నాకు తెలియదు, తనకే తెలుసు. అది నాకేం తెలుసు. ఇప్పుడు ఏముంది ఓపెన్ చెప్పి ప్రశాంత్ గురంటే నేను చెప్పాను. ప్రశాంత్ అంటే నాకు ఇష్టమే రైతు బిడ్డగా. నేను మెయిన్గా అంటే రైతు బిడ్డగా అని కాదు, ప్రపంచంలో చాలామంది రైతు బిడ్డలు ఉన్నారు, చాలామంది రైతులు ఉన్నారు. రైతు అంటే ఎంత కష్టపడతాడో, ఒడిచేను కోసి రోడ్ల పోటీ మనం బస్సులు వెళ్తుంటే దాంబర్ రోడ్డు మీద వాళ్ళు గింజలు పోసి నూకుతుంటారు, సంచులు ఎక్కుతుంటారు, వర్షంలో కొట్టుకుపోతుంటుంది. రైతులు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. మంచి రైతు కొడుకులు అందరు ఫేమస్ కాలేదు. పల్లవి ప్రశాంత్ ఏంటంటే కష్టపడ్డాడు, నిజంగా రైతు బిడ్డ కాదని చెప్పట్లేదు, కష్టపడ్డాడు. ఏంటంటే ఆయన మార్కెట్లకు వాళ్ళ బాబు దగ్గరికి వెళ్ళి వ్యవసాయం చేయడము, పొలాలలో పోయి మన్ను బుక్కడము, బుడ్జలో పోయి ట్రాక్టర్ నడిపించడం, అది చాలా బాగా చేశాడు, ఒప్పుకుంటున్నా. గ్రేట్ ఇవ్వరు, ఎందుకంటే ఆయన కష్టపడ్డారు కాబట్టి ఈరోజు బిగ్ బాస్లో ఉన్నాడు. పల్లవి ప్రశాంత్ మన్ను బుక్కి నాగార్జున బిగ్ బాస్ కాడికి వెళ్ళి వీడియోలు తీయడము, పెద్దోళ్ళని సిటీలో వెళ్ళి కలవడం అంటే అంత ఈజీ కాదు. ఎండనక వాననక కష్టపడ్డారు ప్రశాంత్. పాపం నేను చూశాను ప్రశాంత్ ఏందో అనేది చూశాను నేను. ప్రశాంత్ చాలా గ్రేట్, నేను ఇప్పటికీ ఒప్పుకుంటున్నా. మంచోడు కాదని నేను చెప్పట్లే.
ప్రశాంత్లో అన్ని క్వాలిటీస్ నచ్చినాయి, నాకు ఒక క్వాలిటీ ఒక్కటి నచ్చలేదు. నన్ను ఇమ్రాన్తో వీడియో చేసినప్పుడు పక్క జరుగుమన్నాడు, ఆ రోజు నాతో వీడియో చేయలేదు, నన్ను చీప్గా చూశాడు. ఆ ఒక్క విషయంలో నాకు నచ్చట్లేదు. నేను ఓపెన్గా చెప్తాను, ఏది ఉన్నా నేను పక్కా ఆపేద్దా. నేను ఎవరి కోసం భయపడను, ఎవరి కోసం వణుకను. నేను ఎక్కడికైనా వెళ్తే, ఎంత దూరం అని వెళ్తా, దమ్ము నాలో ఉంది. ప్రశాంత్ గుడ్, వ్యవసాయం అని రైతు బిడ్డ ఒప్పుకుంటున్నా, కష్టపడ్డాడు, ఇట్లా మన్ను బుక్కాడు టిక్టాక్లో ఉన్నప్పుడు. అసలు నిజంగా గ్రేట్. అసలు ఆ మన్ను ఎవడు బుక్తాడు? చిన్న రాయి లోపలికి పోతే కిడ్నీలు ఫెయిల్ అవుతాయి, చిన్న రాయి కడుపులోకి పోతే రోగాలు వస్తాయి. అలాంటి మన్నుని ఇలా బుక్కాడు రైతు బిడ్డగా. ప్రశాంత్కు బిగ్ బాస్లో నేను మాత్రం ప్రశాంత్ గెలవాలని కోరుకుంటా, కాదని చెప్పట్లేదు, తప్పులేదు, గెలవమంట బిగ్ బాస్లో గేమ్స్ మాత్రం ప్రశాంత్ చాలా బాగా ఆడాడు. ఆ యాటిట్యూడ్ మాత్రం కంగ్రాచులేషన్. అయితే ఇప్పుడు బిగ్ బాస్లో నేను నచ్చిన వాళ్ళు చెప్పినావు, అస్సలు నచ్చిన వాళ్ళు లేవు. అంటే వీళ్ళు బిగ్ బాస్ పోవడం కూడా పనికిరారు. అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా వచ్చి ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్లు కానీ వీళ్ళ ఉన్న కంటెస్టెంట్లు కానీ అసలు నీకు నచ్చని కంటెస్టెంట్, అంటే వీళ్ళు బిగ్ బాస్ పనికిరారు, ఎందుకు తీసుకొచ్చి పెట్టిరు అన్నట్టు అనిపించిన కంటెస్టెంట్ ఎవరున్నారు? నాకైతే అంత ఎవరు అట్లా అనిపించలేదు. నేను చూశాను స్టార్టింగ్లో, కాబట్టి ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో దాంట్లో వెళ్ళిపోయే వాళ్ళ పేర్లు నాకు తెలియదు. జస్ట్ వాళ్ళ ఫోటోలు చూపిస్తే చెప్పేవాళ్ళని, కానీ నాకైతే అలాంటివి ఏం లేదు. బిగ్ బాస్లో ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు అందరూ మంచోళ్ళే, బాగా ఆడుతున్నారు. గ్రేట్. వాళ్ళు ఎంతో కొంత టాలెంట్ ఉంది కాబట్టి నాగార్జున పిలిచాడు, లేకుంటే ఎందుకు వెళ్తే చాలా మంచిగా ఎవరు వేస్ట్ అని లేదు. నేనేమంటానంటే బిగ్ బాస్ పార్ట్ 1 చూసా, పార్ట్ 2 చూసా, పార్ట్ 3 చూసా, వీడికే నాకు 4 వరకే నచ్చింది బిగ్ బాస్. ఈ తర్వాత వచ్చిన జనరేషన్లో 5, 6, 7 నాకు నచ్చలేదు అంతా. ఎందుకు కారణం ఏంటంటావు? కొత్త కొత్త గేమ్స్ పెట్టడము, కొన్నిగా అంత లేదు. స్టార్టింగ్లో 1, 2, 3, 4 మాత్రం నిజంగా చెప్తున్నా అస్సలు. ఎవరంటే ప్రియాంక ఉన్నప్పుడు చాలా బాగుంది, కౌశల్ ఉన్నప్పుడు బాగుంది, ఆర్మీ కౌశల్ ఉన్నప్పుడు బాగుంది, మళ్ళీ సన్నీ ఉన్నప్పుడు బాగుంది. అక్కడి వరకు ఉన్న వాళ్ళు మాత్రం చేసే గేమ్స్ కానీ మాట్లాడే విధానం కానీ వాళ్ళే బాగా నచ్చినాయి. నాకు ఈ తర్వాత 3 బిగ్ బాస్లు నచ్చలేదు, ఓపెన్గా చెప్తున్నా, నా ఫీలింగ్.